గారి దగ్గరికి అయితే నేను ఎప్పుడు వెళ్ళలేదండి. వెల్లంపల్లి గారి దగ్గరికి కూడా నేను వెళ్ళలేదు, కానీ డివిజన్ పరంగా నేను వీళ్ళ దగ్గరికి మన విద్యాధరపురం డిపో వాళ్ళ దగ్గరని వాళ్ళని కలిసేదాన్ని, కానీ నేను ఎప్పుడు వెల్లంపల్లి గారి దగ్గరికి కానీ ఆసిఫ్ గారి దగ్గరికి కానీ వెళ్ళలేదు. వెళ్ళినా కూడా వాళ్ళు చెయ్యరు, ఎందుకంటే చేసేవారు కూడా కాదు. టీడీపీ అని చెప్పానని చేసేవారు కాదు. ఇప్పుడు కూడానండి ఇప్పుడు నాకే ఎవరి సంగతో తర్వాత నాకే చాలా సంతోషంగా ఉంది. బస్సులు తిరగటం వల్ల అసలుకి చెప్పలేము, ఇక చెప్తే చాలా ఉంటాయి. ఎంతోమంది స్టూడెంట్సే కానీ కాలేజ్ పిల్లలే కానీ మార్కెట్లో లేడీస్ షాపుల్లో పనిచేసే పిల్లలు ఉన్నారండి ఇక్కడ. ఆ పిల్లలు ఎలానన్నా కూడా ఇటువైపు 40 రూపాయలు, అటువైపు 40 రూపాయలు, 80 రూపాయలు ఆటోలకు అవుతున్నాయి మాకు. అది అసలు వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు, ఆనందిస్తున్నారు, నేను కూడాను. పైగా మేము డివిజన్ పరంగా ఎప్పుడు ఎలాంటి సమస్యలు ఉన్నా ఆ సమస్య ఖచ్చితంగా ఉపయోగకరమైనది, ఇది ఖచ్చితంగా చేయించుకోవాలి.